ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 105 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా ఈ పనులను చేపట్టారు. ఈ పనుల కోసం 2 భారీ క్రెయిన్లు, జేసీబీలు, భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పనుల్లో సహాయం కోసం ఇక్కడికి తెప్పించిన భారీ క్రెయిన్లు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఒకటి టెలిస్కోపిక్ మొబైల్ క్రెయిన్. బాహుబలి క్రేన్గా పేరుగాంచిన ఈ క్రేన్ ఒక్కసారిగా సుమారు 400 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్లి 400 టన్నుల బరువును లేపుతుంది. దీని అద్దె ఒక్క రోజుకు 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి మోడల్ క్రేన్ మరొకటి ముంబైలో ఉందని, ఇది రెండవదని క్రేన్ ఆపరేటర్ చెబుతున్నారు. జపాన్లో తయారైన ఈ క్రేన్ పనితీరును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదిలా ఉంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం ఇప్పటికే భారీ సిమెంట్ దిమ్మెలను సిద్ధం చేసి ఉంచారు. వాటిని ఈ భారీ క్రేన్లతో రైలు పట్టాల కింద అమర్చే పనులను మరింత వేగంగా చేపడుతున్నారు. రైలు పట్టాల కింద దిమ్మెల ఏర్పాటు కోసమే ప్రత్యేకంగా ఈ భారీ క్రేన్లను తెప్పించామని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మహమ్మద్ నూరుద్దీన్ లోకల్ 18తో చెప్పారు. వీటి సహాయంతో బరువులను సులభంగా లేపవచ్చని, సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసీ బస్టాండ్ సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద చేపట్టిన ఈ అండర్ బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన లోకల్ 18తో మాట్లాడారు. నిధుల కొరతేమీ లేదని, నిర్ణీత సమయం మేరకు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. వర్షాకాలం ఆరంభానికి ముందే పనులు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. मोहम्मद नूरुद्दीन आबिद, डिप्टी चीफ इंजीनियर गति शक्ति नांदेड़ साउथ सेंट्रल रेलवे से मैं इधर आया हूँ। नांदेड़ मेरा हेडक्वार्टर है और ये एलसी नंबर 30 आदिलाबाद यार्ड में लेवल क्रॉसिंग था, उसको आरयूबी बना रहे हैं, अंडर पास बना रहे हैं। इसका हाइट होगा तकरीबन 3 मीटर और चौड़ाई होगी 5 मीटर के 2 वेंट मिलेंगे। तो अप एंड डाउन ट्रैफिक के लिए 2 डायरेक्शन में 2 अलग अलग वेंट हम बनाए हैं। तो इसका मेजर ब्लॉक तो कल है 12 मीटर के जो है प्रीकास्ट एलिमेंट्स हमने 8 एलिमेंट बना रखे 1.5 मीटर चौड़े। तो उसको आरएच गटर रेस्ट्रिक्टेड हेड गटर निकाल दिया जाएगा। निकालने के बाद में ये बॉक्स सेगमेंट्स प्लेस कर दिए जाएंगे, उससे आरयूबी का शेप आ जाता है। आने के बाद में उसका कंटिन्यूएशन रेलवे बाउंड्री 46 मीटर तक हमको बॉक्स बनाना है, कवर्ड बॉक्स आरसीसी बॉक्स बनाना है। इसका हम लोग नेक्स्ट 45 डेज टू 60 डेज में कंप्लीट करने का प्रोग्राम बनाए हैं एंड शेड्यूल के हिसाब से काम चल रहा है। फंड्स की कोई प्रॉब्लम नहीं है और होपफुली हम लोग 45 या 2 मंथ्स में हमारा काम कर देंगे। अप्रोचेस के लिए और 2 महीने का काम लगेगा क्योंकि लेंथ ज़्यादा है, तो वो भी स्टेट गवर्नमेंट के लिए भी R&B डिपार्टमेंट से कॉन्ट्रैक्ट अवेलेबल है। लैंड एक्विजिशन की पेमेंट हो चुका है, डिस्ट्रीब्यूशन चल रहा है अमाउंट का और हो सकता है 1 हफ्ते में लैंड भी क्लियर हो जाएगा। स्टेट गवर्नमेंट भी अपना काम चालू करेगी। ये क्रेन्स 300 मीट्रिक टन और 400 मीट्रिक टन के हम लोगों ने 2 क्रेन लगा रखे हैं आसानी के लिए। तो दोनों तरफ से लॉन्चिंग हो जाएगा। एक क्रेन करेगा, एक वेंट दूसरा क्रेन करेगा। तो एक बार हम लोग ये बॉस सेगमेंट से जो बाजू दिखाई दे रहे हैं आपको नीचे चले जाएंगे, तो फिर उसके बाद ट्रैक रेस्टोर कर दिया जाएगा। जनरली क्या हाइड्रोलिक में स्लो एक्शन रहता है, बट उसके अंदर भी इनका मोटर स्पीड ज़्यादा है, जल्दी जो है ऑपरेट करते हैं। ऊपर वेट उठाने में उतारने में काम आता है और एक बॉक्स का वेट है 40 टन। तो बड़ी आसानी से हमने हेवी ड्यूटी क्रेन लगा दिया है ताकि कोई दिक्कत ना हो। ఇదిలా ఉంటే ఈ అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోతాయని స్థానికులు అంటున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం భారీ క్రేన్లను తెప్పించిన విషయం తెలిసిన పట్టణ ప్రజలు ప్రత్యేకంగా వాటిని చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. ఈ భారీ క్రేన్ల రాకతో పనులలో వేగం మరింత పెరిగిందని అంటున్నారు. చాలా తొందరగా అవుతుంది సార్ పని. ఈ క్రేన్ అది రాబట్టే ఇంత తొందరగా అయింది పని, లేకపోతే ఈ మనుషులతోనైతే కాకపో ఇంకా చాలా రోజులు ఆగిపోతుండే. 40 ఏళ్ళ నుంచి ఇట్లానే పెండింగ్ పడి ఉండే పని అంతా, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా అయింది. ప్రజలకు ఇంత పెద్ద క్రేన్ అయితే ఎప్పుడు చూడలే, కానీ ఇది మొత్తం సరిగా చూడడం అయింది. కానీ అది వచ్చిన సందే బాగా పని అయిపోతుంది. ఈ 2-3 రోజులలోనే చాలా పెద్ద వర్క్ వేసారు వీళ్ళు, అయినా కానీ వాళ్ళది గ్రేటే సార్. ఏది ఏమైనప్పటికీ ఈ భారీ క్రేన్ల రాకతో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెరగడమే కాకుండా అవి పట్టణ ప్రజలకు కనువిందు చేస్తున్నాయి. స్థానికులు కూడా వాటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.